అవుట్ గ్రోయింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఈరోజు నేను ఇక్కడే ఉంది నా బ్రెయిన్. నేను ఇంతవరకే ఆలోచించగలుగుతున్నాను. ఒక 6 నెలల తర్వాత నాకు జరిగిన విషయాల వల్లనో, లేకపోతే చదివిన పుస్తకాల్లో, చూసిన సినిమాల్లో, చేసిన ఎక్స్‌పీరియన్సెసో, అనుభవాలో, కాన్సిక్వెన్సెసో ఏదైనా సరే నన్ను 6 నెలల తర్వాత వేరే మనిషిని చేస్తాయి. నేను ఈ మనిషిని అవుట్ గ్రో అయిపోయి ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు యూ వర్ ఆన్ ద సేమ్ లెవెల్ విత్ మీ. ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ ఎవ్రీథింగ్. ఇక్కడికి నువ్వు కూడా ట్రావెల్ అయిపోతే మనం నిలుస్తాం. అట్లీస్ట్ ట్రావెల్ అవ్వాలి, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. యూఆర్ రెడీ టు అ కాన్వర్జేషన్, ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టుకోగలుగుతావా? ఒకప్పుడు బాగానే ఉన్నాగా, ఇప్పుడు ఏంటి ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతామని నన్ను అన్నాడు అనుకోండి నా ఫ్రెండ్, ఆబ్వియస్లీ నేను నన్నే అవుట్ గ్రో అయిపోయాను మచ్చా, నిన్ను అవుట్ గ్రో అవ్వడం ఎంతసేపు? సో ఏ మనిషి అయినా, ఏ రిలేషన్షిప్ అయినా, ఏదైనా చేసే హాబీ అయినా, చూసే సినిమా అయినా, ఏదన్నా నేను బతుకుతున్నాను అంటేనే రేపటి కోసం నేను సిద్ధపడాలి. అవును. అలా నన్ను హెల్ప్ చేసేవే నా చుట్టూ ఉండాలి. అందుకే ఆ ఇన్నర్ సర్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, ఇప్పుడు 2 ఉన్నారు.